తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 8 రెండో వారం కూడా అంతగా ఎంటర్టైన్ చేయలేదు. ఈ వారం కూడా ఎవరూ సరిగ్గా ఆడలేదు. కంటెస్టెంట్స్ లో సరైన అంకమ్మ కనిపించడం లేదని బిగ్ బాస్ లవర్స్ బోరుమంటున్నారు. ఇదేం సీజన్ లో బాబు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. 2 వారాలు బిగ్ బాస్ అధ్వానంగా సాగిందని, ఇక చూసే ఓపిక తమకు లేదని బుల్లితెర ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తున్నారు. అయితే 2 వారాల నుంచి సైలెంట్ గా ఉన్న ఆదిత్య ఓం మొదటిసారి హౌస్ లో ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో లాహిరి లాహిరి లాహిరిలో మూవీ పెద్ద హిట్ అయింది. ఆ మూవీలో హీరోగా చేసిన ఆదిత్య ఓం ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, మా అన్నయ్య బంగారం లాంటి సినిమాలు చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. దీంతో సినిమాలకు దూరమయ్యారు ఆదిత్య ఓం. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 8 షో ద్వారా పాపులర్ అవుదామని చూస్తున్నాడు, కానీ కుదరడం లేదు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ కోసం కొన్ని గిఫ్ట్స్ తెప్పించగా వాటిని చూసి కంటెస్టెంట్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆదిత్య కోసం అతని నాన్న ఫోటోను హౌస్ లోకి పంపాడు బిగ్ బాస్. ఆ ఫోటో చూసి ఆదిత్య ఓం కన్నీళ్లు పెట్టుకున్నారు. నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ నేనే నేర్చుకున్నాను. అయితే నాలో ఉన్న మంచి క్వాలిటీస్కు కారణం మాత్రం మా నాన్నే. కరోనా టైంలో మా ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చింది. ఆ టైంలోనే సూసైడ్ చేసుకోవాలనుకున్నా. చాలాసార్లు నాన్న ఫోటో కింద పడి ఏడ్చాను. అప్పుడే ఆత్మహత్య చేసుకోవద్దని నాన్న హెచ్చరించేవాడు అని చెప్తూ ఆదిత్య ఓం కంటతడి పెట్టుకున్నారు. ఇకపోతే ఈసారి డేంజర్ జోన్లో ఆదిత్య ఓం ఉన్నట్లు తెలుస్తుంది. ఓటింగ్ని బట్టి చూస్తే పృథ్వీ ఆఖరిలో ఉన్నాడు. కానీ హౌస్లో పృథ్వీకి, సోనియాకు, నిఖిల్కు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది కదా. వాళ్ళతో బిగ్ బాస్ కంటెంట్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఆదిత్యకే ఉందని అనిపిస్తుంది. గత వారం ఆదిత్యకు తక్కువ మార్కులు వేశాడు బిగ్ బాస్. హోస్ట్ నాగార్జున కూడా అసలు నువ్వు ఆటలో కనిపించడం లేదు కదా అని అనేశారు. ఈ వారం కూడా ఆదిత్య అంతగా కనిపించలేదు. కాబట్టి ఆదిత్య ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే వారిలో కిరాక్ సీత పేరు కూడా వినిపిస్తుంది.